the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఈ టాపిక్ యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము, కానీ పార్టీ ఫిరాయింపులు దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఈ డిఫెక్షన్స్, యాంటీ డిఫెక్షన్స్ అనే పదాలు రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఈ టాపిక్ ఏంటో చూసి ఇప్పుడు మనకు కరెంట్ ఇష్యూ ఏందో లింక్ చేద్దాము. అండ్ దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తేదీ అమల్లోకి వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు ఉండేవి. ఆ తర్వాత కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్లో భాగంగా మరో 4 షెడ్యూళ్లను జోడించడం జరిగింది. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉన్నాయి. అందులో ఒక షెడ్యూల్ గుర్తుంచుకోండి, జోడించబడిన షెడ్యూల్ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు, మధ్యలో వచ్చింది. అదేంటంటే 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. 10th షెడ్యూల్. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, కీ పాయింట్స్ చెప్తాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో రాజ్యాంగంలో ఏదైనా మార్పు లేదా రాజ్యాంగానికి సవరణ జరిగిందంటే అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగిందో చూడాలి. 10th షెడ్యూల్ని రాజ్యాంగంలో జోడించబడిన రాజ్యాంగ సవరణ ఏంటంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం. గుర్తుంచుకోండి, 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. ఈ సంవత్సరంలోనే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం అనే ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. నిషేధ చట్టం 1985. ఈ చట్టం ఆధారంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీని మారడం ఏదైతే ఉంటుందో దాన్ని సింపుల్గా చెప్పాలంటే నేరంగా పరిగణించడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిరాయింపులు అంటే పార్టీ మారడం, సింపుల్గా చెప్పాలంటే. మరి ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? దీన్ని టెక్నికల్గా కనుక మనం అబ్జర్వ్ చేయాలంటే ఉదాహరణకి తీసుకోండి, ఇక్కడ హార్స్ ట్రేడింగ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. హార్స్ ట్రేడింగ్ అనగా ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ బిట్ అడిగారు చాలాసార్లు. హార్స్ ట్రేడింగ్ అంటే ఏంటంటే పొలిటికల్ పార్టీ ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారడం. ఈ మారడం ఎలా ఉంటుంది? ఉదాహరణకు తీసుకుంటే కార్పెట్ క్రాసింగ్ అండ్ ఫ్లోర్ క్రాసింగ్. కార్పెట్ క్రాసింగ్ అంటే ఏంటంటే అధికార పక్షం నుండి వేరే పార్టీకి మారడం, ప్రతిపక్షంలో కానీ అలా. మరి ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏంటంటే ఇతర పార్టీల నుండి, ప్రతిపక్షాల నుండి అధికార పార్టీలోకి మారడం. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువగా ఇదే చూస్తాము. ఎన్నికలు జరిగే వరకు ఒక లెక్క, జరిగిన తర్వాత ఒక లెక్క. ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీ ఏదైతే ఉంటుందో, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి చాలామంది వెళ్తారు, ఇక మారిపోతారు. అలా దీన్ని ఏమంటామంటే ఫ్లోర్ క్రాసింగ్ అంటాము. అదే అధికార పార్టీ నుండి వేరే పార్టీలోకి వెళ్ళారనుకోండి, కార్పెట్ క్రాసింగ్ అంటాం. ఇవన్నీ కూడా కొన్ని పదాలు ఇక్కడ మీకు బేసిక్గా మన డైలీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అదనపు సమాచారంగా చెప్తున్నాను. మీరు ఇండియన్ పాలిటీ చదివినప్పుడు దీని గురించి డెప్త్గా చదవాలి. రవి నాయక్ కేసు గురించి చదవాలి. ఎట్ ద సేమ్ టైం ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు విధులు నిర్వర్తించేవారు. సో పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి, దీన్ని కొంచెం టెక్నికల్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే సిలబస్లో కూడా అది పార్ట్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పక్కన పెడితే అంటే ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారడం అనేది సింపుల్గా ప్రజలను మోసం చేయడమే. తనకు ఓటు వేసిన ప్రజలను మోసం చేయడమే పార్టీ ఫిరాయింపులు. అటువంటి పార్టీ ఫిరాయింపులను నిషేధించాలి. అందుకోసం ఇటువంటి చట్టాలు వచ్చినాయి. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఒక బిల్లును తీసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఎవరైతే పార్టీ ఫిరాయింపుల ద్వారా పార్టీ మారుతారో వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలకు పెన్షన్ సిస్టమ్ ఉండదు అని చెప్పేసి ఒక బిల్లుని రీసెంట్గా తీసుకురావడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పెన్షన్ కట్ కొత్త బిల్లుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ది ఈ విధంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పింఛను రద్దు చేసేలా
రూపొందించిన కొత్త బిల్లుకు ఆ రాష్ట్ర శాసనసభ రీసెంట్గా ఆమోదం తెలిపింది నిన్నటి రోజున. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఏ షెడ్యూల్లో ఉంది? 10th షెడ్యూల్ అని గుర్తుంచుకోండి. కింద అనర్హత వేటు ఎదుర్కొన్న సభ్యులకు ఈ నిబంధన వర్తిస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, 10th షెడ్యూల్ ఆధారంగా అనర్హత వేటు డిస్క్వాలిఫై చేసే అధికారం సభాధ్యక్షుడికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సవరణ బిల్లు, సభ్యుల అలవెన్సులు పింఛన్లు సవరణ బిల్లును ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ప్రవేశపెట్టడం జరిగింది. మూజువాన్ ఓటు ద్వారా మద్దతు కూడా తెలిపారు. అద్భుతమైన చర్య. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్య అద్భుతం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా ఎవరి అధికారం నా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఫిరాయింపులు చేయకూడదు. ఎందుకంటే తనని నమ్ముకొని ఓటు వేసిన ప్రజలను మోసం చేయడమే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్లో తరంగ శక్తి 2 ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల చాలా ఎక్సర్సైజెస్ గురించి నిన్నటి క్లాస్లో కూడా మనము ఎక్సర్సైజ్ వరుణ గురించి చూసాము. ఇండియా ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసం మెడిటరేనియన్ సీ వద్ద ఇటువంటి చూస్తున్నాం మనం. సో ఇక్కడ తరంగ శక్తి 2 వైమానిక దళ విన్యాసము భారత ఆతిథ్యంలో రెండో అతిపెద్ద ఏవియేషన్ షో అని గుర్తుంచుకోండి. భారతదేశ అతిపెద్ద బహుపాక్షిక వైమానిక షో రెండో దశ తరంగ శక్తి 2 విన్యాసం లేదా ఒక ఎగ్జిబిషన్ రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30వ తేదీన ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 13th వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ షోలో ఆస్ట్రేలియా, గ్రీస్, శ్రీలంక, యుఏఈ, జపాన్, సింగపూర్, అమెరికా వంటి దిగ్గజ దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఏవియేషన్ షోలో ఆస్ట్రేలియాకు చెందిన రాయల్ ఆస్ట్రేలియన్ మొదటి యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందంట, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ పీ హంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల ఆపరేషన్ బేడియా అనే అంశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో తోడేళ్లను అంతమొందించడానికి, తోడేళ్ల బెడదను తగ్గించడానికి అలా ఆపరేషన్స్ ఇన్ న్యూస్ ప్రత్యేక టాపిక్ ఖచ్చితంగా చూడండి. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే కేరళ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ పీ హంట్ పేరుతో ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ఒక ప్రొటెక్షన్ మెజర్ అని చెప్పొచ్చు. ఇంటర్నెట్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫోటోల కోసం వెతికే వారిపై ఉక్కుపాదం విధించడమే ఆపరేషన్ పీ హంట్. ఏ రాష్ట్రం అంటారు? కేరళ. సో కేరళ పోలీస్ వారు అమలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. కొన్ని కేరళలో మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. కుటుంబశ్రీ, అటువంటి కుటుంబశ్రీ అనే ఒక అంశము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాము. సో సేమ్ అక్కడ చూసి ఇన్స్పైర్ అవున అంశాలు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోని మోహన్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రీసెంట్గా గడిచిన కృష్ణాష్టమి రోజున ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అదేంటంటే బృందావన్ గ్రామ స్కీమ్, అందులో భాగంగా గీతా భవన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది బృందావన్ గ్రామ్ స్కీమ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మధ్యప్రదేశ్. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పంచాయతీలను ఆధునీకరణ చేయడము. ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ సెలెక్టెడ్ గ్రామ పంచాయత్స్ ఇంటూ మోడల్ విలేజెస్ ఫోకసింగ్ ఆన్ కౌ ప్రొటెక్షన్, గో సంరక్షణ మరియు గ్రామీణాభివృద్ధిని ఫోకస్ చేస్తూ గ్రామ పంచాయతీలు ఎంపిక చేసుకోబడిన గ్రామ పంచాయతీలు ఏవైతే వాటిని మోడల్ విలేజెస్గా ఆధునీకరణ చేయడం అనేది ఈ బృందావన్ గ్రామ స్కీమ్ యొక్క ఉద్దేశము. అండ్ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉందంట. ఇటీవల ఒక సర్వే, ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది. ప్లాస్టిక్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న, ప్రపంచాన్ని వణికిస్తున్న పొల్యూషన్స్లో కాలుష్యంలో ప్లాస్టిక్ పొల్యూషన్ టాప్లో ఉంటుందని చెప్పడంలో తప్పే లేదు. ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటంటే దట్ కాజెస్ క్యాన్సర్. మరి అటువంటి ప్లాస్టిక్ ఉత్పత్తిలో మనం టాప్లో ఉన్నామంట. ఇది సంతోషపడాల్సిన విషయం కాదు, గుర్తుంచుకోండి. సో ఏటా 10.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని కొత్త అధ్యయనం ఒకటి పేర్కొంది. భారత్లో ఏటా ఉత్పత్తి అవుతున్న 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ వరుసలో ఉన్న మిగతా దేశాల కంటే రెట్టింపు కన్నా అధికమని వెల్లడించింది. ఈ జాబితాలో నైజీరియా, ఇండోనేషియా, తర్వాత 4వ స్థానంలో ఉన్న చైనా వ్యర్థాల తగ్గింపునకు అద్భుతమైన కృషి చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల నుంచి ప్రపంచంలోని సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా 90వ స్థానంలో, బ్రిటన్ 130వ స్థానంలో ఉన్నాయి. బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం
ప్రపంచం మొత్తం మీద ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఆర్థిక వృద్ధిలో తెలంగాణ టాప్. సో జీడిపి గ్రోత్ రేట్స్లో కానివ్వండి, వీటిలో తెలంగాణ టాప్ ఉందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వారు చెప్పిన అఫీషియల్ స్టాట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024-25 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపిలో 9.2% నమోదంట. జాతీయ జీడిపి ఏమో, నేషనల్ జీడిపి ఏమో 8.2%. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికలో వెల్లడి, రాష్ట్ర సర్కార్ చర్యలతో గ్రామీణ వ్యవసాయ రంగాల కూతం, పెట్టుబడుల ఆకర్షణతోనూ పెరుగుతున్న జిఎస్డిపి, తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం ముందంజ. సో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అద్భుత పనితీరును ప్రదర్శిస్తోందని చెప్పడానికి కులమానంగా కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు గణనీయ ప్రగతిని కనబరుస్తోంది. అప్పుల వివరాలను బయట పెడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తిప్పికొడుతూ ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తోంది, గుర్తుంచుకోండి. సో తెలంగాణ ఫస్ట్ పొజిషన్ 9.2% అండ్ తమిళనాడు నెక్స్ట్ 8.2, నెక్స్ట్ రాజస్థాన్ 8, పశ్చిమ బెంగాల్ 7.7, మహారాష్ట్ర 7.6 ఈ విధంగా ఉన్నాయి. సో దేశ సగటేమో 8.2%. ఇవి చెప్తున్న గణాంకాలు ఎవరు చెప్తున్నారు? ఇవి గణాంక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు. అండ్ టెక్నాలజీతో అగ్రగామిగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమైన ఒక సమ్మిట్, తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక సమ్మిట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అనుకూలంగా మలుచుకొని పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆవిష్కరణ రంగాల్లో అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 5-6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ పేరిట 2 రోజుల సదస్సును నిర్వహిస్తుంది. ఈ రోజున ప్రారంభమా. ఈ సదస్సు ద్వారా కృత్రిమ మీద సహా ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ 2026 నాటికి 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడం ఉద్దేశం అని చెప్పేసి ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు చెప్పిన అంశము. సో 2030 నాటికి 100 మిలియన్ టన్నుల స్థాయికి. ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండిసి 2026 నాటికి 67 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా గనుల విస్తరణ, ఇనుప ఖనిజం రవాణాపై దృష్టి సారించింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా ఈ సంస్థ నిర్దేశించుకుంది. ఇటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో టార్గెట్స్ని ఖచ్చితంగా చూడండి. ఇక సౌర విద్యుత్పై ప్రత్యేక దృష్టి. 2040 నాటికి నెట్ జీరో కాలుష్యరహిత కార్యకలాప లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుంది భారత్. ఇందుకోసం కనీసం 100 మెగావాట్ల సౌర, పవన, ఇతర పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను అమలు చేయాలి. అయితే ఎంతో ముందుగానే ఈ సామర్థ్యాన్ని చేరుకోవాలని ఈ సంస్థ ఆశిస్తోంది, గుర్తుపెట్టుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఇక్కడ మన తెలుగు వ్యక్తి ఒక ఏమంటాము, తోలుబొమ్మల కళాకారునికి జాతీయ పురస్కారం అనే అంశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వం అందించే శిల్పగురు పురస్కారానికి తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మను ఎంపిక చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన ఆమె తోలుబొమ్మల కళాకారిణి. కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్పగురు జాతీయ చేతి వృత్తుల అవార్డు 2023 పోటీలకు తోలుపై అద్భుతంగా రూపొందించిన శ్రీ కృష్ణ చరిత 7 అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలను ఆమె పంపించారు. వీటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం శిల్పగురు పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. త్వరలో ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారంతో తనని సత్కరించనున్నారు. సో తోలుబొమ్మల కళాకారునికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛన్ కట్ అనే అంశంతో హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్లో తరంగ శక్తి 2 ఎయిర్ షో అండ్ ఆపరేషన్ పీ హంట్ అనే అంశంతో కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బృందావన్ గ్రామ స్కీమ్ అండ్ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉందంట. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ టాప్, కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వారు చెప్పిన గణాంకాలు. అండ్ తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ 5-6 సెప్టెంబర్. అండ్ 2026 నాటికి 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి అని చెప్పేసి ఎన్ఎండిసి టార్గెట్. తోలుబొమ్మల కళాకారిణి గారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.